కొన్ని విషయాలు మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ పాయింట్ ఏంటంటే, వ్యక్తికి సరైనటువంటి జీవన స్థితిగతులను ఏర్పాటు చేయాలి. తన స్వేచ్ఛని ఉపయోగించుకునేలాగా, తన క్రియేటివిటీని అన్ఫోల్డ్ చేసేలాగా, తన లివింగ్ స్టాండర్డ్ ని ఇంప్రూవ్ చేసుకునేలాగా పాలసీస్ అనేటివి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి దేశానికి ఉంటుంది. మరి పాకిస్తాన్ ముస్లిం అనేటువంటి ఒక ఐడెంటిటీతో ఒక దేశంగా ఏర్పడి మరి ముస్లింల యొక్క జీవన స్థితిగతుల్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? తీసుకురాలేదు. మన దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతున్నాయో అవి పాకిస్తాన్ లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇప్పటికీ అక్కడ జమీందారీ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. అక్కడ ల్యాండ్ లార్డిజం ఇంకా ఉంది. మరి పాకిస్తాన్ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తీసుకురాలేదు. ఆటోమేటిక్ గా పీఓకే ప్రజల్లో కూడా ఒక మానసిక పరివర్తన వచ్చేసింది. మన కడుపు నింపేది మతం కాదు, మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం అనే విషయం ఎవరికి అర్థమైంది? పీఓకే వాళ్ళకి అర్థమైంది. సాధారణంగానే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు కూడా అవేర్నెస్ వస్తుంది. ఓకేనా? ఏంటంటే పాకిస్తాన్ ఉన్న పరిస్థితులు ఏంది? గోధుమ పిండి కోసం కొట్లాట. మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణమైన పెద్ద పెద్ద బెలూన్లలో లేదంటే పాలిథిన్ కవర్స్ లో ఎల్పిజి గ్యాస్ ని నింపుకొని వెళ్లిన సంఘటనలు మనం ఎప్పుడైనా చూసామా ఇండియాలో? ఇంత పేదరికం ఉన్న ప్రాంతాల్లో కూడా యూ నెవర్ సీ దట్. కానీ పాకిస్తాన్ లో కనిపించింది. ఎంత డేంజరస్ థింగ్ చూడండి. అక్కడ వెహికల్స్ చూసారా? మన దేశంలో ఇప్పుడు BS6 నామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దేశంలో BS4 BS3 నామ్స్ నడుస్తున్నాయి. ఇంకా మన దేశంలో ఆటోమొబైల్ మ్యానుఫాక్చరింగ్ లో చాలా టెక్నాలజీ వచ్చింది. సేఫ్టీ ఫీచర్స్ విషయంలో చాలా ముందడిగేసాం మనం. మనది గ్లోబల్ గా కాంపిటేటివ్ అయిపోయింది మన ఆటోమొబైల్ మన మ్యానుఫాక్చరింగ్. పాకిస్తాన్ లో ఇంకా చాలా బ్యాక్వర్డ్ లో ఉంది. మీరు పాకిస్తాన్ వెహికల్స్ చూడండి యూట్యూబ్ లో, మీకు కనిపిస్తుంది. మరి అలాంటి జీవితాన్ని ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? మతం అంటే ఓకే ఎమోషన్. ఎన్ని రోజులు నీకు ఆ ఎమోషన్? నీ పిల్లల ఆకలితో చనిపోతుంటే నీకు ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుందా? నెవర్ ఇట్ వర్క్స్ అవుట్. కాబట్టి మన ఇండియన్స్, మన జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల యొక్క మనోభావాలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి. లెటెస్ట్ థింక్ హైపోథెటికల్లీ. ఓకే, మన వాళ్ళు కూడా పాకిస్తాన్ లోకి వెళ్ళాలని అనుకున్నారు అనుకోండి. అయినా ఇండియా ఎందుకు అంగీకరించిందంటే అంటే రెండు దేశాల సిద్ధాంతం, అంటే టూ నేషన్ థియరీ. దీన్ని మనం పూర్తిగా నిర్బంధంగా తోసిపుచ్చు. మాది సెక్యులర్ కంట్రీ. మేము మతం ఆధారంగా ప్రజల్ని పరిపాలించాం. మతం అనేది మా పరిపాలన సూత్రం కాదు. సో అలాంటప్పుడు ముస్లిమ్స్ అయితేంది, హిందూస్ అయితేంది, క్రిస్టియన్స్ అయితేంది, వీ వాంట్ టు సర్వ్ హ్యుమానిటీ. అర్థమవుతుందా? ఆ పద్ధతి ప్రకారం మనం ఏం చేస్తాం? టూ నేషన్ థియరీని మనం ఒప్పుకోలేదు.